ఏమైంది? చీమలు పట్టినాయి కారానికి. కారానికి చీమలు పట్టుడేంది? చూడు ఇక ఇవన్నీ కారాన్ని కూడా వదిలిపెట్టట్లేవుగా ఈ చీమలు. ఇంకా నీడ పెట్టాను, ఇంతసేపు ఎండకే ఉంది. నీడ పెట్టి సాయంత్రం పూట జల్లుడు పడతాను. ఆ కూలర్లో నీళ్ళు పోయి నీళ్ళు అయిపోయినాయి. పురుగు పోయిందా ఇంతకీ? జల్లెడ తీయి, షాకేం రాదు. వదిలే ఇక. మోటరేనా? పైప్ తెచ్చుకోపో. ఉన్ననే దాన్ని అట్లా అన్నం తింటావుగా ఇప్పుడు. మరి నీళ్లు నిండుగా పడితే మళ్ళీ కదందు. ఇప్పుడు సాయంత్రం దాకా అట్నే ఉంటుంది అది. ఇప్పుడు నువ్వేమన్నా పడుకుంటానవా? నాది నైట్ షిఫ్ట్ నాది. ఆహా ఇప్పుడా? మధ్యాహ్నం పడుకోవాలి కొంచెం, లేకపోతే మళ్ళా అందుకే నేను చెప్తలే. అటు రాయి ఒక కాలు ఇరిగింది దాన్ని, కింద రాయి పెట్టి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వైర్ వస్తుందా? ఆడికి రమ్మంటే ఆడికి వస్తుంది వైరు. జాగ్రత్త, చిన్న జరుపు. దారి కంప్లీట్ మూసేస్తానవా? ఓకే. మోటర్ అయినాయా? పైపు తెచ్చుకోకు. అదంతా మొత్తం బయటికి గుంజుకొస్తాను అసలే. సౌండ్ తగ్గియండి కొంచెం. మరి మెత్త పడుతుంది ఎండకి. ఎట్లా కొడుతుంది ఎండ. నేను ఇక మోటార్ వేస్తా కొంచెంసేపు, వాటి పట్టు నీళ్ళు. అదే మరి ఫస్ట్ పడితే వేడిగా వస్తానే నీళ్ళు. ఏం పడవు, మళ్ళీ బంద్ చేస్తలే. కాకపోతే కాలుతాయి. కింది పెట్టు, అట్లా గోడ మీద పెట్టు. షూ తడుతుంది. ఇంత ఎండకు కూడా చెట్లకు నీళ్ళు పట్టొద్దు. చల్లగా వస్తానయా? బంద్ చేయనా? ఆగు ఆగు, మళ్ళీ ఇల్లంతా తడి అవుతుంది. నువ్వు వెయ్యంటేనే ఇస్తా. ఇల్లండి అన్ని సబ్జగింజలా చెప్పు. ఇప్పుడు అన్నం తిన్నాక తాగుదామా? అది ఎక్కువసేపు బయట ఉంచొద్దట. తాగితే ఏమిటో తాగాలంట, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలంట. అంతేనా? అన్నం తిన్నాక తాగుదాం. అన్నం తినాలిగా. తర్వాత తింటావా నువ్వు తర్వాత తింటావా? తర్వాత తిన్నావా? అన్నం తినబుద్ధి కాదు మళ్ళా తర్వాత. వద్దు కదా అన్నం తినబుద్ధి కాదు, తీపి ఉంటుంది. బాటిల్స్ తీయండి, వాటర్ బాటిల్స్. బాటిల్ ఎంత? 100 రూపీస్. అది ఏంటిది? 100 రూపాయల? 60 రూపీస్ అది. అదే కొబ్బరి నీళ్ళు అయితే అదే బాటిల్ 100 రూపాయలు. టమాటా కొడుగులు ఎలా ఉందో ఏమో కూర. ముందు రూమ్లో పట్టుకోవాలి. మరి కూలర్ ఇడిదిప్పి పెట్టి ముందు రూమ్లోకి అనమాట. అందుకే నేను ఇందాక ఏమని చెప్పిన, నేను మళ్ళా తిప్పుడు ఇబ్బంది అవుతుంది. నీళ్ళు పట్టినాక తిప్పలేము కూలర్ని. చూడు ఎదురు తిప్పాను ఏడ పెట్టాలని. ఇక్కడ కూర్చుందండి మరి. అది తడక తడవాలని నేను కూలర్ పెట్టిన. పని లేక పెట్టింది. తడక తడవాలని కూలర్ పెట్టిన. తడక తడవాలి తడక. మరి ఆడ తినరాదు, మంచం అటు లేదా? భలే ఉన్నాను కానీ బంద్ చేసింది. లేము ఏం చెప్తాను బాటిల్ ఆడబెట్టి. ఆ రూమ్ లో ఏమో ఫ్యాన్ లేదు. ఇక ఫ్యాన్ బాగా అయితే కానీ అన్నం తినే ముందు నీళ్ళు తాగుతారు వీళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాదు.
అన్నం తినరే ఎక్కువ. దెబ్బలు తింటారు అన్నం తినకపోతే. నేను పెట్టిన కాడికి కంపల్సరీ తినాలి. వాళ్ళు ఎంత తింటారో నాకు తెలుసు. కూర్చో, గాలి వస్తుంది లైట్ కానీ. ఇవాళ ఒక్కరోజు, రేపటికల్లా ఫ్యాన్లు అయితే. ఫ్యాన్లు అయితే రేపు సాయంత్రం ఇస్తాను. రేపు సాయంత్రం. శామగడ్డ రేపు గ్లాసులు ఎవరు తెస్తారు అమ్మ? గ్లాసులు గ్లాసులు అని చెప్తాండి, ఒక్కరు కూడా లేవట్లేరేంది? బాగా బతకం పెరిగిపోతుందా? అసలు దెబ్బలు అర్థం కాకనా? లేకపోతే లేతే ఇద్దరు లేతారేంది మళ్ళా? అందుకో లేవు అమ్మా. ముగ్గురికి భయం లేకుండా అయిపోతుంది అసలే. చెంబందుకోలే, చెంబందుకో. నన్ను అంటావేంది నువ్వు? చెంబందుకుంటే అలా పోస్తా కానీ మిద్దలే కొన్ని ముంచు. ఈ కూలు ఉంటాయి బాగా. అయితే ఇక బాగా కూలి తాగు. ఇగో నేను అన్నం పెట్టిన కాడి తినేసేయాలి, సరేనా? దగ్గు కూల్ వాటర్ తాగితే వస్తుంది దగ్గు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తాగు పెద్దోడా. ఇక నేను చెప్పను నీకు వేస్ట్ గా. అదే డీప్ ఫ్రిడ్జ్ లో వాటర్ కలుపుకొని తాగదా. నేను తర్వాత పెడతలే. పెట్టుంచు అప్పట్లెక్కనే. మళ్ళీ నీకు కూడా 4 ఉందమ్మా నాకు. తిన్నాక అది చేసుకోవడం బాగుండేది కదా. అన్నం మొత్తం తిన్నాక అయ్యో సలన్నం మర్చిపోయినా. అంత సలన్నం పెట్టుకొని తాలింపు అన్నం అయ్యాక ఇడ్లీలు అనుకుని చేస్తాను. వీళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది ఇడ్లీ అని అడగబట్టి, అందుకే ఇడ్లీ చేసిన. మరి ఇలా అవుతుంది పిండి కూడా. మళ్ళీ సరుకులు తెస్తానే. ఈసారి సరుకులు ఏమంత ఎక్కువ పట్టవు నాకు తెలుసు కానీ. ఎందుకు ఉన్నాయి, అట్లే ఉన్నాయి చాలా వరకు. తిను కలుపుకొని. సరే తోటకూర ఉంది కదా, ఉల్లిగడ్డలు ఎక్కువ వేసినా కొద్దిగా మాడింది. అట్లుంటుంది మరి నీది. ఒక్కోసారి తోటకూర మంచిగా వండుతావు అని ఒకసారి అన్నాం అనుకో, రెండోసారి కథమే అది. తినలే పొద్దున ఇడ్లీలు తిన్నది, మళ్ళీ ఇప్పుడు ఈ టైం అవుతుంది అన్నం తినడు. రెండోసారి ఇడ్లీలు కూడా తిన్నారు. సాయంత్రానికి కూడా ఇడ్లీలే ఉంచపోయాను. ఇంతకుముందు 2 వాయిలు 3 వాయిలు 2 వాయిలు కొన్ని మిగిలితే ఈ సాయంత్రం ఇడ్లీ ఉప్మా చేసేది. మంచిగా తినేది. చల్లాపుకొని తినము అన్నము. అదంతా మంచిగా నీకు కూడా కలిపియాలా? ఎట్లుంది కూర? కారమే లేదు. ఎంత కారం పెట్టుకొని కారం ఎందుకు ఎట్లా మరి? కారం లేదా రిచు? బాగుందా? ఎండ కారం ఉండట్లే. బాగా కూర తినేసేయండి. ఇక పెట్టినా నీకు కూడా పెట్టేసేయి. అన్నం తిన్నాక కొంచెం అయినాక తాగుదాం. చెరుకు కొంచెం అయినాక బయటికి పోయి తాగేసి వస్తాం మొత్తం బాటిల్. నేనే తాగేస్తాను మొత్తం. ఐస్ పీసెస్ వేసిండే వేయొద్దని చెప్పిన. ఎప్పుడు తాగలే, చాలా రోజులు తాగి కూడా. అప్పుడు 1996లోనో ఇప్పుడు తాగిన. ఏంటి నిన్ను పిలిచి నా డాడీ అని అడిగా. అది పిలుచుడే. తినండి ఇక. బాగా చెప్పు రిచు. రిచు ఎందుకు అడగాల? రిచు బాగా చెప్పవా? ఈ వీడియో నచ్చినట్టయితే అట్లా చెప్పు. గట్టిగా చెప్పు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి బాయ్. బాయ్ ఫ్రెండ్స్.